భారత జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ శనివారం 24 అంతర్జాతీయ దేశీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ కారణంగానే ఇప్పుడు శిఖర్ మ్యాజిక్ ఐపీఎల్ లో కూడా కనిపించకపోవచ్చు. ధవన్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఐపీఎల్ 2024 లో పాల్గొన్నాడు. కానీ ఇప్పుడు అతని రిటైర్మెంట్ తర్వాత ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్ కోసం వెతకవలసి ఉంటుంది. తదుపరి సీజన్ కు ముందు పంజాబ్ కింగ్స్ ధవన్ ను విడుదల చేయవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే అతను ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024 లో పంజాబ్ కింగ్స్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. జట్టు 5 విజయాలతో సీజన్ ను 9వ స్థానంలో ముగించింది. ఇటువంటి పరిస్థితుల్లో జట్టు పగ్గాలను చక్కగా నిర్వహించగల, మెరుగైన ప్రదర్శన చేయగల ఇలాంటి ఆటగాడిని కెప్టెన్ గా చేయాలన్నది పంజాబ్ ఉద్దేశం. ఈ ఎపిసోడ్ లో పంజాబ్ కింగ్స్ కు కొత్త కెప్టెన్ గా కనిపించగల 3 ప్రధాన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిగా రిషబ్ పంత్. పంజాబ్ కింగ్స్ కు ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గొప్ప ఎంపిక. పంత్ తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నుంచి ఢిల్లీ ఫ్రాంచైజీ భాగంగా ఉన్నాడు. కానీ ఈసారి ఒక మార్పు కనిపించవచ్చు. మెగా వేలానికి ముందే పంత్ ఢిల్లీ వెళ్లిపోవచ్చని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే పంజాబ్ కింగ్స్ అతన్ని టార్గెట్ చేయగలదు. కెప్టెన్సీ ఎంపిక కాకుండా పంత్ మంచి వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ కూడా. పంజాబ్ కింగ్స్ రోహిత్ శర్మ మీద భారీ టార్గెట్ వేస్తుంది. తాజాగా భారత జట్టును T20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మ పేరు కూడా ఈ జాబితాలో చేరింది. మెగా వేలంలో రోహిత్ కూడా ఒక భాగం కాగలడని, అతను ముంబై ఇండియన్స్ తో విడిపోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల పంజాబ్ కింగ్స్ క్రికెటర్ డైరెక్టర్ సంజయ్ బంగార్ కూడా రోహిత్ మెగా వేలంలోకి వస్తే అతని వద్ద డబ్బు ఉంటే అతని జట్టు ఖచ్చితంగా హిట్ మ్యాన్ ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్. ఐపీఎల్ 2024 లో భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైంట్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు అతన్ని రిటైన్ చేసుకోవడానికి ఫ్రాంచైజీకి పెద్దగా ఉత్సాహంగా లేదని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ని విడుదల చేస్తే పంజాబ్ కింగ్స్ టార్గెట్ గా మారవచ్చు. కేఎల్ రాహుల్ ఇంతకు ముందు పంజాబ్ కు కూడా ఆడాడు. కెప్టెన్ గా మారే ఛాన్స్ కూడా ఉంది.